EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం. భారత సైనికులకు మద్దతుగా కిషన్ రెడ్డి కీలక పిలుపు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ ఘన నివాళి. ఆర్మీకి విరాళాల వెల్లువ, నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ ముప్పటిదాడి చేస్తుంది. డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్తుంది. ఎల్ఓసీ దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగిన భారత్ పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు, విమానాయ స్థావరాలపై దాడులు చేసింది. नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई. मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की. एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీకి విరాళాలు వెలువెత్తుతున్నాయి. సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని స్పీకర్ అందజేశారు. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ. దీంతో వెంటనే అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లు సిపి ఆనంద్ వెల్లడించారు. సెక్షన్ 67C కింద తన అధికారాలను ఉపయోగించారు. సిపి ప్రజల భద్రత కోసం మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు లేదా బాణసంచా పేల్చడం నిషేధమని విధించారు. పాకిస్తాన్ చేసిన అరాచకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం చెప్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా భారత ఆర్మీ జవాబు చెప్పారని అన్నారు. భారత సైనికులు ధైర్యంతో, సాహసంతో వీరోచితంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదుల ఇండ్లను మట్టుబెట్టారని చెప్పారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తుందన్నారు. భారతదేశం మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి గాను పాకిస్తాన్ క్షమాపణ చెప్పాల్సింది పోయి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌర నివాసాలపై, సైనికులకు సంబంధించిన కేంద్రాలపై దాడులు చేస్తుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవెల్లలా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరట్ల మండలం కల్లీతండాకు వెళ్లి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికే ఫోను ద్వారా మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తిని నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ
మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా. ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు బాబు చేసిందేమిటి? అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, అనంతపురం. వీరణం పొందిన ముందు నాయక్ గారు నిజంగా కూడా మనందరికీ కూడా మన జిల్లా వాసి కావడం, మన జిల్లాలో గోరంట్ల మండలం కల్లి గ్రామం తాండా దగ్గర నుంచి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మన మాతృభూమిని రక్షించుకునే దానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతటి త్యాగాలకైనా కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికి కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్ కూడా రావడం జరిగింది. ఆయన విజిట్గా రావడము, హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన, ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ, అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని. జమ్మూలోని ప్రసిద్ధ శంభు ఆలయంపై చుట్టుపక్కల నివాసాలపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసిన దృశ్యాలు విడుదల చేసిన డిఫెన్స్ శాఖ. పాకిస్తాన్ అర్ధరాత్రి 1:40 హైస్పీడ్ మిసైల్తో పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. పాక్ అనేక డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, సాయుధ విమానాలతో ఎల్ఓసి వద్ద దాడి చేసింది. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టారు. కల్నల్ సోఫియా కురేషి. భారత ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుంది. భారత ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదంటూ విక్రమ్ మిశ్రీ వ్యాఖ్యానించారు. Continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure
power systems, cyber systems, etc., being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. మోడీజీ పాకిస్తాన్ను లేపేయండి, పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. 75 సంవత్సరాలైంది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతోటి వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवाद को खत्म करो, कुचल कुचल के रख दो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల నుండి బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. దేశం మొత్తం సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో క్యాట్వాక్ చేపిస్తున్నాడు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద. సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మనం ధైర్యాన్ని ఇవ్వాలా, సైనికులకి అండగా ఉండాలా, సైన్యానికి అండగా ఉండాలి. అందరం ఉన్నాం. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా థాట్స్, మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడి ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎంబడి ఉంది చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ వాక్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు. ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వారి యొక్క నిర్ణయాలని మరి తప్పుపడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు. జవానులకు మద్దతుగా మనందరం ఉండాలి. పాకిస్తాన్ పాటికాటికి మజాక్ చేస్తుంది. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు. అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్ ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి. అసదుద్దీన్ ఓవైసీ. अगर पाकिस्तान डीएस्केलेशन करेगा तो वो वही रहेगा. अगर हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो. तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का. इस्लाम का नाम ले रहे हैं. अरे तुम मुबारक महीने में कैसा तुम कहते इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए. तुम्हारी 2 नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया था. तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ही है कि इन्फॉर्मेशन 53 గ్రాముల కొకైన్ డ్రగ్ డెలివరీ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మహిళా డాక్టర్ చిగురుపాటి నమ్రతను డెలివరీ బాయ్ బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన రాయదుర్గం సిఐ. కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నది. పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం. భారత సైనికులకు మద్దతుగా కిషన్ రెడ్డి కీలక పిలుపు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ ఘన నివాళి. ఆర్మీకి విరాళాల వెల్లువ, నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.